నేను కూడా ఆడతాడా? ఆయన నువ్వు వద్దురా, వెళ్ళిపోరా. ఏమైందిరా? మా నాన్న నీకు ఆడద్దంట్రా. ఎందుకురా? నీ కాశం మా కాశం వేయట్రా, వెళ్ళిపోరా. నాలుగు బాగానే ఆడుకున్నాడు కలిసి. అదేమో నాకు తెలియదురా, మా నాన్న వద్దంట. అసలు కలవడమే మానేసావు. ఏమున్నారా పొలం పల్లికి ఏ మావా, ఎంతసేపు ఈ పొలాలు గట్లేనా? అలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం రా మావా. మీరు బయటికి వెళ్ళి ఎంజాయ్ ఆనందం, నాకు ఈ పొలం పనులు చేస్తేనే ఆనందం రా. ఆడుతూ ఉన్నాను, మనం కూడా మంచి వాళ్ళ మాట్లాడతాడు వాడికి. చెప్పు ఆటలైనా చదువుకోవడం ఉందా? ఏడుస్తున్నావు? క్యాస్ట్ అంటే ఏంటిదన్నా? చిన్నపిల్లడు నీకెందుకు క్యాస్ట్ అంటే? వాళ్ళు ఆడిపించుకోవట్లేదన్నా. ఎవరు? వాళ్ళ డాడీ మన క్యాస్ట్ వేరు వాళ్ళ క్యాస్ట్ వేరు అంతన్నా నెత్తేశాడు. చూడరా బుజ్జి, నేను ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా మనసులో ఉంచు. ఎప్పటికైనా నీకు ఉపయోగపడదు. నువ్వు ఇప్పుడు చిన్నపిల్లడు, నువ్వు ఇప్పటి నుంచి ముసలాడు అయ్యే వరకు ఎంతోమంది క్యాస్ట్ వాళ్ళని కలుస్తావు. వాళ్ళలో కొంతమంది నీకు ఉపయోగపడవచ్చు, అలాగే నువ్వు కూడా కొంతమందికి ఉపయోగపడవచ్చు. అక్కడ నీకు క్యాస్ట్ పనికిరాదు. అలాగే ఇప్పుడు నుండి స్కూల్లో కానీ, నువ్వు వెళ్ళే స్కూల్ కానీ, కాలేజీకి కానీ వాళ్ళు చెప్పే పాఠాలు నీకు ఉపయోగపడతాయి. వాళ్ళ క్యాస్ట్ ఏంటో తెలియదు. అలాగే నువ్వు ఇచ్చే ఫీజు వాళ్ళకు ఉపయోగపడతాయి. అక్కడ క్యాస్ట్ పనికిరాదు. అలాగే మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చేసే పని ఆ ఓనర్ ఏ క్యాస్ట్ ఆయనకి తెలియదు. వాళ్ళు ఇచ్చే జీతం ఆయనకు కావాలి. చూడరా బుజ్జి, ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం, అందులో చాలా కాస్ట్ల వాళ్ళు పనిచేస్తారు. అప్పుడు ఆ సినిమా బయటకు వస్తుంది. అలాగే వివిధ రంగాల్లో కూడా అంతే రా బుజ్జి. ఒక మాట చెప్తాను రా బుజ్జి, ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అయ్యి నాకు అప్పుడు హెల్ప్ చేయడానికి మన క్యాస్ట్ వాడు ఉండకపోవచ్చు, కానీ కంపల్సరిగా ఏదో క్యాస్ట్ వాడు ఉంటాడు. వాడు కూడా మళ్ళీ క్యాస్ట్ అని అనుకుంటే మనం బ్రతకం అక్కడ. దీన్ని బట్టి నీకు అర్థమైందా రా? అర్థమైంది అన్న. ఏమర్థమైంది? మనుషులు ఉపయోగం కానీ క్యాస్ట్ ఉపయోగం కాదని అర్థమైంది అన్న. పదరా బుద్ధి అన్న. ఆ పసి వయసులో నాటవలసింది ప్రేమ. ఇతరులను ప్రేమించటం ఎలా, ఇతరులతో ప్రేమగా మెలగటం ఎలా అని, కానీ క్యాస్ట్ ఫీలింగ్ కాదు. ఒకళ్ళు చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఆ వయసే నాంది. ఈ సమాజంలో క్యాస్ట్ అనే ఫీలింగ్ పోయి మనిషిని మనిషిలా చూసే రోజులు రావాలని కోరుకుంటూ మీ శ్రావణ్ అండ్ టీమ్.